వస్తుందా మళ్ళీ చేతులెత్తి పెడతా అయ్యా మళ్ళీ ఓ యుద్ధం వస్తోంది మళ్ళీ నేను పోరాడడానికి రెడీగా ఉన్నా మళ్ళీ నాకు ఒక అవకాశం ఇవ్వండి నేను ప్రజల మధ్యలోకి వెళతా ఇంటింటికి వెళతా వాళ్ళని బాధలు కనుక్కుంటా వాళ్ళకి అండదండగా నిలబడతా ఖైరతాబాదుని బీజేపీ గెలిపించుకునేటట్టు పూర్తి శతవిధాల గొంతులో ప్రాణం ఉన్నంత వరకు కష్టపడతా అడుగుతున్నా మళ్ళీ అడుగుతా కానీ ఎందుకంటే మాధవీలత గారు పార్టీయే పిలిచి టికెట్ ఇచ్చే స్థాయి నుంచి మాధవీలత గారు నాకు టికెట్ ఎందుకు ఇవ్వట్లేదు అనే స్థాయికి ఎందుకు వెళ్ళి అంటే పార్టీ టికెట్ ఇచ్చింది ఎంపీ టికెట్ నాన్న అది పైన ఎంపీ టికెట్ నుంచి ఎంపీ కాబట్టి సెంట్రల్ ఎలక్షన్స్ కాబట్టి వాళ్ళు ఇచ్చేసారు స్టేట్ ఎలక్షన్స్ అంటే మరి స్టేటే కదా నిర్ణయం తీసుకోవాలి కదా ఇప్పుడు పాత బస్తీలో ఒక ఎట్లా కాదనుకున్నా అక్కడ ఒక లేడీగా పోరాటం చేసింది సింగిల్ గా చేసింది మీరు ఒక్కలే కానీ అలాంటి స్థాయి నుంచి నేను అనేది ఏంటంటే ఎందుకు ఇక్కడ పార్టీ అధిష్టానమైన కాదు ఇలాంటి వాళ్ళని ఎందుకు గుర్తించట్లేదు అని అది అధిష్టానాన్ని పోయి ఇంటర్వ్యూ చేయాలి నాన్న గుర్తింపు నేనేమైనా గుర్తించొద్దు అని నేనంటే నువ్వు నన్ను ప్రశ్నించచ్చు ఏంటమ్మా నువ్వు గుర్తించొద్దు అంటున్నావు ఏంటమ్మా రాష్ట్రంలో పదవిస్తే తీసుకోవట్లేదు ఏంటమ్మా నువ్వు పార్టీ ఆఫీస్ లో పదవిస్తే తీసుకోవట్లేదు అన్ని అడిగితే నేను చెప్తాను కానీ నీకెందుకు పదవి ఇవ్వట్లేదు నీకెందుకు టికెట్ ఇవ్వట్లేదు అంటే అది నేను ఎలా చెప్తాను అంటే సంప్రదించిరా ఎవరైనా సంప్రదించిరా అసలు ఎప్పుడు నేను ఎవరిని నువ్వు పేరు చెప్పు మిమ్మల్ని సంప్రదించి ఇక్కడ ఏదైనా టికెట్ విషయంలో గానీ లేదా మీరు ఆల్రెడీ ఆశ ఇస్తున్నట్టుగా తెలుస్తుంది కాబట్టి నేను ఆశ ఇచ్చినట్టు నేను ఎవరిని సంప్రదించగలను వాళ్ళందరినీ సంప్రదించా నోటి మాట మీద కాదు లిఖిత పూర్వకంగా లెటర్లు ఇచ్చా అయ్యా నేను శ్రీమతి మాధవీలతను ఒక 2 చారిటబుల్ ట్రస్టులు పెట్టుకొని ఇంత చారిటీలు చేస్తున్నాను జూబ్లీహిల్స్ లో కూడా కొంతకాలంగా చారిటీ చేస్తున్నాను బోరబండలోని స్కూల్లో వాటర్ ట్యాంకు 27 లక్షలు పెట్టి ఎందుకు 27 లక్షలు ఆ రాయి ఇంత రాయి ఉంటుంది అనుకున్నానా రాయి అల్లా శాంతం అంత పెద్ద రాయిగా తేలింది ఇప్పటికీ మీరు వెళ్ళి నన్ను ఇంటర్వ్యూ చేశాక అదే కెమెరా తీసుకొని బోరబండ గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి చూడండి ఇంకా రాక్ కటింగ్ 10 రోజులు అవ్వాల్సిన రాక్ కటింగ్ 1 నెల రోజుల నుంచి రాక్ కటింగ్ అవుతోంది అనుకోకుండా అనూహ్యంగా ఇంత పెద్ద రాకపడి నలాని నేను ఆపలేదు ఎందుకు 1,00,000 లీటర్ల నీళ్ల ట్యాంకు కట్టిస్తున్నాను పిల్లలకి నేను పబ్లిసిటీ చేసుకోను చెప్పను మీలాంటి వాళ్ళు వచ్చినప్పుడు చెప్పి తీరుతున్నాను ఈసారి ఆ పక్కనే నాటగో స్కూల్ ఉంది అక్కడ ఏం చేస్తున్నాను పిల్లలందరికీ ప్రీ మెట్రికులేషన్ స్టైఫండ్లకి